ఇక డీటెయిల్స్ వస్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక నూతనంగా గెలిచిన సర్పంచ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ప్రభావంతోనే సర్పంచ్లు, వార్డు సభ్యులను గెలిపించుకున్నామని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా యాత్ర కొనసాగాలని సూచించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ఇన్ఛార్జ్ మంత్రికి విన్నవించుకుని తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక గజ్వేల్లో 90కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా గెలవడం శుభపరిణామమన్నారు. ఇక కేసీఆర్లో గుబులు మొదలైనట్లు స్పష్టం చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబాకలో గతంతో పోలిస్తే ఎక్కువగా 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని, సిద్దిపేటలో గతంలో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉండగా ఇప్పుడు ప్రతి స్థానంలో పోటీ చేసి కొన్ని గెలిచామని తెలిపారు. పరిష్కారం బాధపడదు. తప్పకుండా అయితే అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం. డెఫినెట్లీ ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు ప్రత్యేక ప్రాధాన్యతగా ప్రభుత్వం ఉపయోగించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులే నియోజకవర్గాలకు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ సమస్యలు పరిష్కరించడానికి మనకు ఇన్ఛార్జి మంత్రిగా డాక్టర్ వివేక్ గారి నాయకత్వంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి అందరూ కూడా కలిసి వారి వెంట ఉంటామనేటువంటి మనం అనుభవిస్తూ మరొకసారి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కొంతమంది ఓడిపోయినటువంటి బాధపడదు. 2 విషయాలు మాత్రం బుక్కులు మొదలయ్యాయి. మీరు మొన్న చూస్తారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేస్తారో అది కేవలం మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీని గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందు గురించి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. తోలు తీస్తాయి